నమస్తే అక్క. నమస్తే. ముందుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, హ్యాపీ ఉమెన్స్ డే అక్క. అసలు మీకు కూడా లెజెండ్ టీవీ యాజమాన్యంకి కూడా మరియు తెలంగాణ రాష్ట్ర మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అక్క, మన రాష్ట్రంలో ముందుగా మనకి వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి కొన్ని చాలా ఘటనలు జరుగుతాయి మహిళలపై. అది చాలా అంటే నెలకు ఒక 2 అని కూడా చెప్పుకోవచ్చు. అది ఎలా అరికట్టొచ్చు అక్క? మనం అరికట్టచ్చు అనేది రేవంత్ రెడ్డినే అడగాలి. అరికట్టరాదో తెలియక లా అండ్ ఆర్డర్ ను కుంటూ పరుస్తూ మహిళలకు అభద్రతా భావానికి లోనయ్యే విధంగా ఒకప్పుడు ఏ విధంగా ఉండే షీ టీమ్స్ తీసుకొచ్చి కేసీఆర్ గారు మహిళల భద్రత గురించి ఆలోచించారు. షీ టీమ్స్ లేవు, ఎవ్వి లేవు, మహిళల భద్రత గురించి ఆలోచించింది లేదు. ఏమన్నంటే 2-3 ముచ్చట్లు చెప్తాడు. మహిళలను కోటీశ్వర్లను చేస్తున్నాం, మహిళలు మహారాణులు, అది దాని ముచ్చట్లు చెప్తాడు తప్ప ఇప్పటికీ కూడా ఏ మహిళను కోటీశ్వరరాలు చేసింది లేదు. మహిళలను కోటీశ్వరరాలు చెయ్యకపోగా ఏం చేస్తున్నాడంటే ప్రతి మహిళ వాళ్ళ పుస్తెలతాళ్ళు ఉదబెట్టుకొని మోటార్లు తీసుకొచ్చుకున్నాడో, మోటార్లు బాగులు చేసుకున్నాడో, రైతులు ముఖ్యంగా మహిళా రైతులు ఆ పుస్తెలతాళ్ళు ఉదబెట్టుకొని బోర్లు వేయించుకున్నాడో, నీళ్ల కోసం కటకటం తీసుకొని వచ్చిండు. మునుపటి రోజులను తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి వర్యులు. అయితే ఈ రోజు 6 గంటలకు పరేడ్ గ్రౌండ్స్ లో ఉంది కదా అక్క, మొత్తము మహిళలు మీరు అన్నట్టే మహిళలను కోటీశ్వరులు చేస్తానంటుంటే మళ్ళీ మీరు అలా కాదు అని అంటున్నారు. ఇవి చెప్పడానికే మాత్రమే, చేసేదైతే ఏమి లేదు. ఇప్పటి వరకు చేసింది కూడా ఏం లేదు. మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చిండు, అలవి కాని హామీలను ఇచ్చిండు. అరచేతిలో వైకుంఠాన్ని కూడా చూపించిండు. మహిళలకు 2500 నెలకి ఇస్తామన్నారు, స్కూటీలు ఇస్తామన్నారు, తులం బంగారం ఇస్తామన్నారు, గ్యాస్ 500కే ఇస్తామన్నారు, మహిళా కూలీల రైతులకు అందరికి పెన్షన్లు ఇస్తామని చెప్పారు, 12,000 ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. కేసీఆర్ గారు సంక్షేమ పథకాలతో సంబరపెడితే రేవంత్ రెడ్డి వర్యులు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను బంద్ పెట్టి మహిళలకు కన్నీళ్లు తీసుకొని మళ్ళీ. అయితే ఉచిత బస్ అనేది ఫస్ట్ అదే స్కీమ్ పెట్టారు కదా అక్క, మహిళల గురించి ఆలోచించాయని అంటున్నారు. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టడం కరెక్టే. పెట్టడం వల్ల ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సీట్లు దొరకకుండా, బస్సులు లేకుండా మహిళా ప్రయాణికులే గానీ ఎవరైనా కూడా ప్రయాణికులు ఎంత విధంగా ఇబ్బంది పడ్డారో కూడా మనకు అందరికీ తెలుసు. బస్సులు పెట్టిండ్రు, పెట్టలేదని చెప్తలేం. పెట్టిన దాన్ని పెంచిండ్రా, బస్సులను పెంచిండ్రా, ట్రిప్స్ పెంచిండ్రా, ఎంత ఇబ్బంది గురి చేసిండ్రు మహిళా ప్రయాణికులను. కొట్టుకున్నారు, తన్నుకున్నారు. ఎప్పుడన్నా మనం అట్లా చేసుకున్నామా? మన గౌరవాన్ని తగ్గించే విధంగా చేసిండు రేవంత్ రెడ్డి అనేటాయన. అయితే ఇప్పుడు మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లలో బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ లేదు, అసలు బీఆర్ఎస్ నుంచి ఎవరైనా నించున్నారా, కాంగ్రెస్ అసలుకి రాలేదు, 3 స్థానాల నుంచి 3 స్థానాలు ఉండిపోయి మేమే వస్తాం, మళ్ళీ ముందు మేము వచ్చే 5 ఏళ్లలో మేమే నిల్చుంటాం, మాదే ఉంటది అని అంటున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు మాదే. ఇప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా వాళ్ళదే అంటున్నారు కదా. ఢిల్లీలో కేంద్రంలో ఉన్నది బీజేపీ వాళ్ళు. తెలంగాణ రాష్ట్రానికి గాని బడ్జెట్ లో గాని ఇప్పటి వరకు 1 రూపాయి అన్నిచ్చిండ్రా? వాళ్ళు ఇక్కడికి వచ్చి చేసింది ఏం లేదు, చేసేది కూడా ఏం లేదు. మన రాష్ట్రాన్ని అడుగడుగున అవమానపరిచినోళ్ళు బీజేపీ వాళ్ళు. మన రాష్ట్రం రాకుండా జాప్యపరిచి ఎంతో మంది ఆత్మ బలిదానాలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ముందే చెప్పిండ్రు, మోసపోతే గోసపడతాం, మునుపటి రోజులు తీసుకొని వస్తారు అని చెప్పారు. మోసపోయినాం, గోసపడుతున్నాం, మునుపటి రోజులు తీసుకొని వచ్చారు. జాతీయ పార్టీలతో ఒరిగేది ఏదీ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మనకు చిప్పతేత పెడుతున్నాయి ప్రతి ఒక్కరికి. బీజేపీ అధికారంలో ఉండి కూడా ఏ విధంగా రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందో అందరం చూస్తూనే ఉన్నాం. ఏదీ లేదు.